హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. నెబులైజర్ ఆర్ ఇన్హేలర్ వీటిలో ఏం జరుగుతుందంటే మందు ఏరోజాల్ అంటే గాలిలోకి కలిసిపోయేలాగా మందు క్రియేట్ చేయబడుతుంది. సో మనం అది పీల్చుకోగానే మందు ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. సో ఈ మందు డైరెక్ట్గా వెళ్ళి ఊపిరితిత్తుల్లో లోకల్గా యాక్ట్ చేస్తుంది. మనం బిళ్ళలు వేసుకున్నా, ఇంజక్షన్లు వేసుకున్నా ఫస్ట్ కడుపులోకి వెళ్తాయి, కడుపు ద్వారా బాడీలోకి అబ్జార్బ్ చేయబడతాయి. అప్పుడు బాడీలో బ్లడ్ ద్వారా అన్ని ఆర్గాన్స్కి మందు వెళ్తుంది. ఇంజక్షన్స్ కూడా ఫస్ట్ ఇంజక్షన్స్ ఇవ్వగానే బ్లడ్లోకి మందు వెళ్తుంది, మందు అన్ని ఆర్గాన్స్కి వెళ్తుంది. కానీ నెబులైజేషన్ ఆర్ ఇన్హేలర్లు వాడటం, ఈ రెండింటి ద్వారా మందు ఓన్లీ ఊపిరితిత్తుల దాకానే వెళ్తుంది. ఊపిరితిత్తుల నుంచి బాడీలోకి అబ్జార్బ్ అయ్యేటువంటి డ్రగ్ ఫ్రాక్షన్ చాలా 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 తక్కువ. సో వీటికి టెక్నికల్గా ఉండే డిఫరెన్సెస్ చెప్తాను. నెబులైజర్లో చిన్న లిక్విడ్ యాంప్యూల్ ఉంటుంది. యాంప్యూల్ మనం బ్రేక్ చేస్తాము, నెబులైజర్ మెషిన్లో వేస్తాము. మెషిన్ ప్లగ్ కనెక్ట్ చేసి స్టార్ట్ చేయగానే నెబులైజర్ మనకు ఆవిరి అందించడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ ఆవిరి మనం పీల్చుకోకపోయినా ఆవిరి బయటకు వెళ్తూనే ఉంటుంది, మందు బయటకు వెళ్తూనే ఉంటుంది. సో ఇక్కడ చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైతే ఒక కోఆర్డినేషన్ అనేది ఇన్హేలర్కి తర్వాత మనం కోఆర్డినేషన్ చేయలేరో వాళ్ళ కోసం నెబులైజర్ మొహం మీద పెట్టి నెబులైజర్ అనేది ఆవిరి తీసుకోవడం అనేది ఒక విధానం. ఇందులో మనుషులు కష్టపడవలసిన పని ఉండదు. బలంగా పీల్చవలసింది కానీ, డీప్ బ్రీదింగ్ చేయటం కానీ ఇటువంటివి చేయటం అనేది ఉండదు. మెషిన్ ఆన్ చేసి ఒక 5 నిమిషాలు ప్లగ్ ఆన్ చేస్తే మందు వెళ్తూనే ఉంటుంది. పేషెంట్కి తనకి సాధ్యమైనంత వరకు మందు పీల్చుకుంటూ ఉంటారు. ఇన్హేలర్ అంటే ఇక్కడ కొంచెం కోఆర్డినేషన్ అవసరం. అంటే ఇన్హేలర్ నొక్కే సమయంలోనే పేషెంట్ పీల్చాలి. నొక్కుతూ ఉన్నప్పుడు మందు వచ్చే ఫోర్స్కి ఆ పీల్చేటువంటి ఫోర్స్ మ్యాచ్ కావాలి. తర్వాత పీల్చిన తర్వాత బలంగా పీల్చి మందు ఊపిరితిత్తుల్లో చేరేంత వరకు బాగా డీప్గా పీల్చాలి. వీలైతే 5 సెకండ్లు 10 సెకండ్లు ఊపిరి ఆపాలి. ఓకే. సో ఇన్హేలర్ అనేది టెక్నిక్తో కూరుకున్నటువంటి విధానం. దీంట్లో కోఆర్డినేషన్ అవసరము. దీంట్లో పేషెంట్ కొంచెము మనకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేటువంటి విధంగా, అంటే మరీ చిన్నపిల్లలు, మరీ ఎల్డర్లీ పీపుల్ కాకుండా కొంచెం కాన్షియస్గా ఫాలో ఇటువంటి పేషెంట్లకి మనం ఇన్హేలర్ ప్రిఫర్ చేస్తాం. ఇన్హేలర్స్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి క్యాప్స్యూల్ పెట్టి బలంగా పీల్చేటువంటిది, రెండోది ఇలా నొక్కితే మనకు ఒక పఫ్ లాగా వచ్చేటువంటి ఇన్హేలర్స్. ఈ రెండిట్లో కూడా టెక్నికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. రెండిట్లో కూడా పేషెంట్ కోఆర్డినేషన్ చాలా అవసరము. కోఆర్డినేషన్ లేకుండా మనం ఈ మందులు తీసుకోవటం అనేది జరగదు. సో ఏది బెటర్? నెబులైజర్ బెటరా, ఇన్హేలర్ బెటరా, లేకుంటే క్యాప్సూల్ పెట్టి పీల్చేది బెటరా? సో రెండిట్లో సేమ్ మందులు ఉంటాయి. ఏజ్ గ్రూప్ని బట్టి, పేషెంట్ ఉండే అవస్థను బట్టి, పేషెంట్ ఉండే లంగ్ కెపాసిటీని బట్టి మనం నెబులైజరా, ఈ ఇన్హేలరా అని చూస్ చేసుకుంటాము. టెక్నిక్ బాగా చేయగలిగిన వాళ్ళకి ఇటువంటి ఇన్హేలర్ విత్ ఎ స్పేసర్ ఆర్ ఎ రోటా క్యాప్ విత్ అన్ ఇన్హేలర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అ నెబులైజర్, ఈవెన్ బెటర్. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయలేని వాళ్ళకి నెబులైజర్ బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.